మంచిది. పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని మనకున్న సమయంలో కొన్ని నిమిషాలు ధ్యానించుకుందాం. నిర్గమకాండము నుండే మనము ధ్యానిస్తున్న వాక్య భాగములో ఇంకా ముందుకెళ్ళి మనము మరికొన్ని విషయాలు ధ్యానించుకుందాం. నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుతాను. నిర్గమకాండము 14వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుతాను. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పెను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థనతో ఈ వాక్య భాగాన్ని మనము ధ్యానించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు ఆరాధన క్రమం అంతటిలో మీ ఆత్మ ఆధీనమందు మమ్మల్ని అందరినీ నడిపిస్తూ మీ కృప చూపుతూ ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చక్కని పాటలు ఈ యవన బిడ్డలు పాడి ఉండగా మీకు స్తోత్రాలు. సమయంలో ప్రభువా మేము మీ మాటలు వినాలని ఇంకా మీ సన్నిధిలో మేమున్నాం. ఈ వాక్య భాగాన్ని మీరు వినిపించినందుకు స్తుతిస్తూ ఉన్నాం. వివరముగా మేము గ్రహించున్నట్లుగా ప్రభువా మాతో మాట్లాడండి. మీ వాక్యము ఎంతో శ్రేష్టమైనది, బలమైనది, అద్భుతమైనది. మీ వాక్యమే మమ్మను బ్రతికించేది. సమృద్ధిగా మీ వాక్యము మా హృదయాల్లో చేర్చుమని ప్రార్థిస్తున్నాం. మీ పక్షమున నిలిచిన నన్ను మీరు బలపరచండి. మీ సిలువ చాటున నన్ను మరుగు చేయండి. మిమ్మను మీరు ప్రత్యక్షపరచుకొనండి. నన్ను కేవలము మీ నోటికి బూరగా మాత్రమే వాడుకొనండి. మహిమ, ఘనత, ప్రభావములు మీరు పొందుమని యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, మనము వరుసగా ఈ వాక్య భాగాన్ని మనము ధ్యానిస్తున్నాం. ఆదికాండము నుండి దాదాపు ఎలాగూ చరిత్ర, విశ్వాస వీరుల చరిత్ర ప్రారంభమైందో, దేవుని ప్రజల ఏర్పాటు ఎలాగూ జరిగిందో, ఎలాగూ వారు నేడు ప్రభు పిల్లలమైన మనకు నేర్చుకోవడానికి తమ చరిత్రను కలిగి ఉన్నారో, ప్రభువు ఆ చరిత్రను మన ముందుకు ఎలాగూ తీసుకొచ్చాడో ఆ విషయాలన్నిటినీ మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. వరుసగా ప్రతి మాటను మనము ధ్యానించుటలేదు, కానీ అవసరమైనది ఒక వరుసలో మనము ధ్యానించుట వలన పరిశుద్ధ గ్రంథములో ఉన్న విషయాలను మనం తెలుసుకోవడం మాత్రమే కాక మన ఆత్మీయ జీవితానికి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ హెచ్చరించే విషయాలను మనం గ్రహిస్తున్నాం. ఆ ఆలోచనతో, ఆ మనస్సుతో వాక్యాన్ని విందాం. అప్పుడు మనకు చాలా సంగతులు అర్థమవుతాయి. గ్రహించడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఇశ్రాయేలు దేశము దేవుని దృష్టిలో చాలా ప్రాముఖ్యమైనది.
ఈనాటికి కూడా. ఈ రోజుల్లో అక్కడ యుద్ధం జరుగుతుంది. ఈరోజే మరొక యుద్ధము అక్కడ ఇరాన్ దేశముతో ప్రారంభమైంది. ఇదివరకే లెబనాన్, సిరియా, హమాస్ వీరితో యుద్ధం జరుగుతూ ఉండగా మరొక దేశము ఈరోజు మళ్ళీ యుద్ధము ఆరంభించింది. అంత్యదినాలు మనము సమీపముగా ఉన్నవని గ్రహించడానికి ఇవన్నీ సూచనలే. ఇంకా ముందు ఏం జరగబోతుందో మనం ఎరగము. కనుక ప్రియులారా, మన మట్టుకు మనము వాటన్నిటిని గూర్చి చింతపడకుండా మనము మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ప్రభువు రాకడ నిమిత్తమై మనలను మనము సిద్ధపరచుకోవాలి అంటే ఏం చేయాలి? మంచి బట్టలు వేసుకోవాలి, తెల్ల బట్టలు వేసుకోవాలా? బాహ్యంగా మనము సిద్ధపరచుకునే అవసరత మనకేమీ లేదు. అంతరంగముగా మన విశ్వాస జీవితాన్ని, ఆంతర్యాన్ని బాగు చేసుకోవాలి. ఇంకా మన హృదయాన్ని మనమే పరిశీలించుకుంటే మనకెన్నో లోపాలు కనిపిస్తాయి. దేవుని సన్నిధిలో మనము నిందారహితులముగా నిలవాలి అన్నాడు. ఎఫెసీ పత్రికలో, కొలస్సై పత్రికలో, యూదా పత్రికలో మనలను దేవుని సన్నిధిలో ఎలాగూ నిలవబెట్టాలని పరిశుద్ధాత్ముడు మనలను ప్రయాసపడుతున్నాడంటే నిష్కలంకలముగాను నిందారహితులముగాను మనలను నిలవబెట్టాలని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రయాసపడుతూ ఇలాగూ మనకు వాక్యాన్ని అందిస్తున్నాడు. అనుదినం అనేకుల ద్వారా, మన స్వంత హృదయములో ఆత్మ ద్వారా మనకు బోధిస్తూ, బోధకుల ద్వారా, సంఘము ద్వారా మనలను సిద్ధపరచడానికే దేవుడు ఈ కార్యాన్ని జరిగిస్తున్నాడు. కనుక చులకనగా తీసుకోవద్దు. వాక్యాన్ని మనం సరి చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఒకవేళ సరిగా ఉన్నట్లు కనిపిస్తే మంచిది, కాపాడుకోవాలి. సరి లేకపోతే సరి చేసుకోవాలి. అది దేవుడు ఉద్దేశించే ఉద్దేశం. ఇశ్రాయేలు ప్రజలను గురించి మనం ఆలోచిస్తున్నాం. దేవుడు ఐగుప్తులో నుండి వారిని విడుదల చేశాడు. వారు ప్రయాణమై ముందుకు సాగిపోతుండగా గతసారి వారు వెనుకకు చూసిన ఒక ప్రమాదం వారి జీవితంలో ఏర్పడింది. వెనుకకు చూడడం మంచిది కాదు. వెనుకకు చూస్తే భయపడ్డారు వారు. భయముతో వారు మాట్లాడకూడనివి మాట్లాడారు. భయపడినప్పుడు ఏం చేస్తామో మనకు తెలియదు. భయపడితే కొందరు కోపగిస్తారు, కోపం వస్తుంది కొందరికి. కొందరు భయంతో కోపపడతారు. పిల్లలు ఏదైనా భయపడ్డప్పుడు ఏదైనా అనని వాళ్ళను పక్కకు నూకేస్తారు. భయము, పిల్లలు మాట్లాడిన ఆ భయము అనేది మనలను ఆవరించినప్పుడు ఎలాగూ ప్రవర్తిస్తామో మనకు తెలియదు. ఇశ్రాయేలు ప్రజలు కూడా అలాగే చేశారు. మోషేను మీద ఒక తిరుగుబాటు ధ్వజం ఎత్తారు. మేము ఐగుప్తులోనే చచ్చిపోతే బాగుండేది, మేము అక్కడే వెళ్ళిపోతాం, మళ్ళీ మేము దాసులం అయిపోతాం, ఎందుకు మమ్మల్ని నడిపించావు? ఇవన్నీ కాని మాటలు, పనికిరాని మాటలు కదా. మళ్ళీ దాసత్వాన్ని వారు సహిస్తారా చెప్పండి? సహించలేరు. 400 సంవత్సరాలు దాసత్వమును బట్టి ప్రార్థన చేస్తేనే దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక వారి కొరకు ఏర్పాటు చేశాడు. మోషేను పంపాడు. ఆ దినాల్లో అసలు మగబిడ్డలను బ్రతకనివ్వని దినాల్లో మోషేను దేవుడు బ్రతికించాడు. మాత్రమే కాకుండా మోషేకు సకల విద్యలు నేర్పించడానికి ఐగుప్తు ఫరో కుమార్తె ఇంటికి పంపించాడు. మిద్యాను దేశములో, అరణ్యములో పశువులను గొర్రెల కాపరిగా దేవుడు తర్బీదు చేశాడు. ఇవన్నీ ఇశ్రాయేలు ప్రజలను విడుదల చేసి నడిపించడానికే దేవుని యొక్క ఇంత గొప్ప ప్రణాళిక ఏర్పాటు చేసి
ఐగుప్తులో దాదాపు 11, 12 అద్భుతాలు చేశాడు. ఐగుప్తు దేశమంతా నాశనం చేసి వీరిని బయటికి తీసుకొస్తే ఇప్పుడు వీరు ఏమంటున్నారు? భయంతో మేము మళ్ళీ దాసులం అయిపోతామంటున్నారు. ఇంత చేసిందంతా ఒక్క విషయం. ఏం చేశారు వారు చెప్పండి? వెనుకకు తిరిగారు. ఇంత గొప్ప ప్రణాళిక అంతా సున్నా కావడం తమ జీవితంలో, అంటే తాము వాటిని లెక్క చేయకపోవడానికి కారణం ఏంటంటే వెనుక చూశారు వారు. దేవుడు మన కొరకు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తును పంపాడు మన కొరకు. ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు మనలను విడుదల చేయడానికి, లోకము నుండి, లోక ఆచారముల నుండి, బంధకాల్లో నుండి, ఈ దుష్టత్వములో నుండి విడుదల చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తును పంపి ఆయనను యూదుల చేతికి అప్పగించి ఆ శిలువ మీద మరణించి సమాధి చేయబడి పునరుత్థానుడై లేవాలి, మరణాన్ని జయించాలి, తన అమూల్యమైన రక్తమును కార్చి ఆయన యందు విశ్వసించిన వారి పాపములను కడగడానికి ఇంత గొప్ప ప్రణాళిక ఏర్పాటు చేసి మనలను రక్షించగా, విడుదల చేయగా, ఇప్పుడు మళ్ళీ ఈ లోక ఆచారాలకు దాసులమైతామంటారా? మళ్ళా వెనుకకు తిరిగి అలవాట్లకి మేము దాసులమైపోతామంటారా? చెప్పండి. ఎంత ప్రమాదం అది. వెనుకకు తిరిగితే భయపడిపోతాం, లోకము వైపు చూస్తే భయపడిపోతారు. లోకము బెదిరిస్తుంది, లోకములో ఉన్నవాడు అపవాది. ఒకటి మనం ఎరగాలి, మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఇది గుర్తించగా లోకములో ఉన్నవాడిని చూస్తూ భయపడిపోతే ప్రమాదం. చాలామంది లోకములో ఉన్నవారిని చూసి భయపడతారు, బంధువులను చూసి భయపడతారు, అన్యులను చూసి భయపడతారు, వారు చెప్పినట్లు చేయడానికి తల వంచుకుంటారు. అది భయమే. ఏం భయం? నాకేం భయం లేదు అనుకోకండి. ఇవన్నీ భయాలే మిమ్మల్ని ఆవరించేవి. వారి అలవాట్లను మానుకోలేరు, వారి ఆచారాలను మానుకోలేరు, వారి వైపు తిరగడం మానుకోలేరు. కొందరు అలవాట్లను మానుకోలేరు. శరీరానికి దాసులై శరీర దురలవాట్లకు దాసులై దాని నుండి విడుదల పొందిన మళ్ళీ దానికే దాసులమైతామని మళ్ళీ దాసులైపోయిన వారు ఉన్నారా? ఉంటే ప్రమాదం. ఈ లోకాన్ని విడిచిపెట్టాం, ప్రత్యేకించబడ్డాం, మాకు ఇది తగదు అనుకొని మనం విడిచిపెట్టామా లేదా? విగ్రహారాధన మాకు తగదు, విగ్రహార్పితమైనవి మాకు తగవు, విగ్రహాలకు సంబంధించిన ఆచారాలు మాకు తగవు. ఇవన్నీ విడుదల చేసి విగ్రహారాధన చేయము కానీ ఆచారాలు మాత్రము మేము అనుసరిస్తాము అంటే ఇంకా నీవు దాసుడుగా ఉండగోరుతున్నావు. అందులో సందేహమేం లేదు. అలాంటి దాసత్వము నుండి విడుదల కావాలి. అందుకే సిద్ధపడాలి. మనం సిద్ధపాటంటే ఇదే. ఎవరు వస్తే వారి మెప్పు కోరి వారు ఆకులు తింటే మనం ఆకులు తినాలా? వారు బీడీలు పడితే మనం బీడీలు, వారు తాగితే వారితో మనం తాగాల? ఏదో వారిని దుఃఖపరచొద్దు. మనం బంధువులు కదా. ఇది దాసత్వము. ఇశ్రాయేలు ప్రజలు మళ్ళీ ఐగుప్తునకెళ్ళి మేము దాసులమైతామని కోరుకున్నారు. వారిలో భయం చుట్టుకుపోయింది. వెనుకకు చూడద్దు. మనము లోకాన్ని వైపు చూస్తే భయపడిపోతాం. అది గతసారి నేర్చుకున్నాం. దేవుడు వారిని బలపరిచాడు, మోషే వారిని బలపరిచాడు. అందుకు మోషే అని ఇప్పుడు మనం చదివినాం. ఇలాంటి పరిస్థితులలో వారు ఉన్నప్పుడు ఇప్పుడు మోషే వారితో మాట్లాడుతున్నాడు. అందుకు మోషే మీరు భయపడకుడి అన్నాడు. ఈరోజు మనకు కూడా ఒక వాగ్దానం ఉన్నది. భయపడకుడి అని దేవుడు ఆనాటి నుండి ఈనాటి వరకు తన ప్రజలతో చెప్పే మాట భయపడకుడి. భయానికి కారణం ఏంటి? వారు వెనుకకు చూశారు, భయపడిపోయారు. నీవెటు చూస్తున్నావు? నీకెందుకు భయం?
అందుకే అనుకున్నాం ఆ రోజు, విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించువాడు యేసు వైపు చూస్తే నీ భయం తొలగిపోతుంది. జీవితంలో ప్రభు వైపు చూడని కారణమే మనకు భయం కలిగించేది. ఎప్పుడైనా మనుషుల వైపు చూడడం మనలను బలహీనపరుస్తుంది. వారు గొప్పగా ఉన్నారు అని అనుకొని మనం సనుగుతూ భయపడిపోవడం. నా జీవితం ఎట్లా, వారు ఎట్లా ఉన్నారు చూడండి, నాకేం లేదు, నేను ఇట్లున్నా అట్లున్నా, ఇవన్నీ భయాలకు కారణం, మన బలహీనతలకు కారణమైపోతుంది. మన ప్రభువులో అనేకమైన వాటిని దేవుడు గుప్తముగా ఉంచాడు. ప్రభు వైపు చూడండి, మన బలహీనతలు కూడా ఆయనలో కనిపిస్తాయి. పరిశుద్ధ గ్రంథములో ఏం రాశాడంటే, మన బలహీనతలను ఆయన భరిస్తున్నాడు అన్నాడు. మనము చింతిస్తుంటే ఆయన వైపు చూస్తే ఆయనలో మన చింత కనిపిస్తుంది. పేతురు రాసిన పత్రికలో ఏమన్నాడంటే, ఆయన మిమ్మును గూర్చి చింతిస్తున్నాడు. అందుకే ప్రభు అన్నాడు, ఆయన వైపు చూడాలి, మనం యేసు వైపు చూడండి. ఆ యేసు ప్రభు వైపు చూడడం అంటే ఆ ప్రభువులో ఉన్న అద్భుతమైన ఆనందాన్ని, నా ప్రేమయందు నిలిచియుండుడి అన్నాడు. నా ప్రేమయందు నిలిచియుండుడి అని ప్రభువే చెప్పాడు. మనం ఆయనలో నిలిచి ఉంటే ఆయన ప్రేమ ఎలాంటిదో, ఏ విషయమైతే భయపడుతున్నామో మన జీవితంలో, ఏ విషయాన్ని బట్టి మనము వెనుకకు తిరిగి మోసపోయామో, వెనుకకు తిరిగి భయపడి ఆందోళన పడిపోతున్నామో మన జీవితంలో, అదంతా ప్రభు వైపు చూస్తే, ఆయన ప్రేమలో నిలిస్తే దేవుడు దాన్ని తొలగించి మనలను బలపరుస్తాడు. మోషే వారికి చెప్తున్నాడు, భయపడకుడి, యెహోవా మీకు నేడు రక్షణ కలుగజేస్తాడు. ఈరోజు మీరు చూస్తున్నారే ఈ ఐగుప్తీయులను, మరెన్నటికి చూడరు. ఐగుప్తీయులను చూస్తేనే కదా మీకు భయం. ఈ కనిపించేవారు ఎన్నటికి మళ్ళీ కనిపించరు. దేవుడు మీకు రక్షణ కలుగజేస్తాడు. ఏమన్నాడు? మీరు ఊరికే నిలుచుండి చూడుడి అన్నాడు. మన పని ఏంటంటే ఊరికే నిల్చుండాలి, ఊరికే చూస్తూ ఉండాలి. జస్ట్ కీప్ క్వైట్. ఎటు తోచనప్పుడు ప్రభు వైపు చూచి నెమ్మదిగా ఉండండి. ఏదో ఒక ఆందోళన ఆలోచన చేస్తూ నేను ఇది చేస్తా, అది చేస్తా, నేను ఇటు పరిగెత్తుతా, అటు పరిగెత్తుతా, ఎన్నెన్నో ప్లాన్లు చేసుకుంటారు, భయముతో పరిగెడతారు అటు ఇటు. ఆమోసు గ్రంథములో ఉన్నది, ఒకడు పరిగెత్తి ఇంటికి పోయి గోడ మీద చేయి పెడితే గోడ మీద పామొచ్చి కరిచినట్లుగా ఉంటుంది అన్నాడు. వెనుక సింహము వెంటాడుతుంటే ఒకడు పరిగెత్తి పోయి గోడ మీద ఆనుకొని ఉంటే అక్కడ ఏమున్నది? సర్పమున్నది. పరుగెత్తకు ఎటు. ప్రభు ఏమన్నాడు ఇక్కడ వారికి? మీరు ఊరికే నిలుచుండి చూడుడి. చూడండి, ఎక్కడ చూస్తారు, ఎక్కడ నిలుచుంటారు? అవన్నీ ఆలోచన చేద్దాం. ఎక్కడ నిల్చుండాలి మనం? ఊరికే నిల్చుంచి చూడుడంటే ఎక్కడ నిలవాలో కూడా మనకు తెలిసి ఉండాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును అన్నాడు. యెహోవాయే మన పక్షమున యుద్ధం చేస్తాడు. దేవుడే మన పక్షాన. దేనిని మనం ఎదుర్కొని భయపడిపోతున్నామో దానిని ఎదిరించేవాడు దేవుడే. నమ్ముతారా? నమ్మితే నిర్భయంగా ఉండండి. నమ్మని వారు భయపడుతూనే బ్రతకండి. ఈ భయం ఎన్నటికి పోదు. ఎప్పటి వరకైతే నమ్మవో అంతవరకు ఎందరూ ప్రార్థన చేసినా బోధది. ఏ భక్తులు చేసిన ప్రార్థన అది పోదు. నీలో ఈ భయము తొలగాలంటే నీవు నిలుచుండి ప్రభు వైపు చూడాలి. సేవకుని వైపు చూస్తే మునిగిపోతావు. ఏ సేవకుడైనా పర్వాలేదండి, గొప్ప గొప్పవారు ఉన్నారు చెప్పుకునేవారు. మేము చేస్తే ఇదవుతుంది, మేము చేస్తే అదవుతుంది, మా దగ్గరికి వస్తే ఇది చేస్తాం, అది చేస్తాం. ఇదంతా బట్టిదే, భ్రమాది. ప్రభు వైపు చూడండి, ప్రభు దగ్గరే నిలవండి.
ఎక్కడ నిలుచుండు వారలారా అని ఒక మాట ఉన్నది చూడండి. కీర్తనలు 134వ కీర్తనలో మొదటి వచనం చూద్దాం చూడండి. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారలారా అన్నాడు. ఎక్కడ నిలుచుండు వారలు? ఎవరితో మాట్లాడుతున్నాడు? యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారలారా అన్నాడు. మనం దినమే నిలుచుండడానికి ఇష్టపడము. రాత్రులు నిలుచుండే ప్రయాసం ఉన్నదా? దేవుని సన్నిధిలో రాత్రి దేవుని సన్నిధిలో గడిపే ప్రయాసం ఉన్నదా? ఆయన సన్నిధిలో నిలుచుండు వారలారా మనతో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? ఊరికే నిలుచుండి చూడుడే. ఇంకా 135వ కీర్తనలో ఇంకొక మాట అన్నాడు చూడండి. 2వ వచనములో, యెహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు వారలారా అన్నాడు. దేవుని మందిర ఆవరణాలు అవెంతో నాకు ప్రియము అన్నాడు కీర్తనాకారుడు. ఆయన మందిర ఆవరణములలో రావాలని హృదయము గంతులు వేయుచున్నది అని రాశాడు 84వ కీర్తనలో. దుప్పి నీటి వాగుల కొరకు తృష్ణపడుచున్నట్లు దేవుని కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది అని రాశాడు. ఈ అనుభవంలో ఎదుగుతామా ఎప్పటికైనా? దేవుని సన్నిధి, దేవుని ఆవరణము, దేవుని సన్నిధిలో నిలవడం, రాత్రులనక పగలనక దైవ సన్నిధి, దైవ ఆవరణములో మనం నిలుచుండడం, అట్టి వారికి వాగ్దానం ఏంటంటే ఊరికే నిలుచుండి చూడుడి, నిలవండి. ఇశ్రాయేలు ప్రజలు వెనుకకు చూసి భయపడిపోయారు, ఆతృత ఆందోళన పడిపోతున్నారు. ఏం చేయాలి, ఎక్కడ పోవాలి, ఎక్కడ పరిగెత్తాలి? వెనుక శత్రువు ఉన్నాడు, ముందట ఎర్ర సముద్రం ఉన్నది, మేము చిక్కిపోయాం, చచ్చిపోతాం, ఇక్కడ చచ్చే బదులు అక్కడ చచ్చిపోతామని చావు కోరుకుంటున్నవారు. మళ్ళీ దాసత్వం అంటే చావే వారికి. అది కోరుకుంటున్న వారికి దేవుడు ఒక అభయం ఇస్తున్నాడు. ఊరికే నిలుచుండి చూడుడి. ఏ స్థితిలో మనం ఉన్నామో మనం ఎరగము. నేనైతే ఎరగనండి ఎవరు ఏ స్థితిలో ఉన్నారు. అప్పుడప్పుడు ప్రార్థన చేయమంటే కొంత తెలుస్తుంది వీరు బాధలో ఉన్నారనేది. అంత మట్టుకే కానీ నిజంగా నీ పరిస్థితి నీవే ఎరుగుతువు. ఏ ఆందోళనలో నీవు ఉన్నావో, ఏ భయముతో ఉన్నావో, ఏ పరిస్థితిలో నీవు ఉన్నావో నీకు నీవే ఎరుగుతావు. గనుక దేవుడు నాతో మాట్లాడే మాటను ఆలకించండి. ఆయన సన్నిధిలో నిలుచుండు వారలారా అని మనతో మాట్లాడుతున్నాడు. ఊరికే నిలుచుండి చూడుడి, భయపడొద్దు. ఏం జరుగుతుంది? యుద్ధము యెహోవాయే చేస్తాడు. ఎందుకు భయం వారికి? ఎదుట సముద్రం ఉన్నది, వెనుక ఫరో వస్తున్నాడు. ఫరోతో ఎవరు యుద్ధం చేయాలి? ఎదుట సముద్రం ఉన్నది, ఎలాగూ దాటాలి? ఇలాంటి సమస్యలు మనకు వస్తాయి కదా. ఎన్నోసార్లు నాకు ఇలాంటి అనుభవాలు వచ్చినాయండి. దేవుడు తన మహాకృప చేత అన్నీ దాటించాడు. ప్రతి సమస్యను దాటించగలిగే సామర్థ్యుడు ఆయనే. యుద్ధము యెహోవాదే. పాట పాడితే సరిపోదు, జీవితంలో దాన్ని ఎరగాలి, అనుభవించాలి. మనం ఎన్నో పాటలు పాడతాం, కానీ అర్థం ఎరగకుండా పాడతాం, అనుభవం లేకుండా పాడతాం. కానీ భక్తులు అనుభవపూర్వకంగా రాశారు కొందరు. ఇక్కడ యుద్ధము యెహోవా చేస్తాడు. సముద్రం మీద గలుగుతామా చెప్పండి? కొందరు అన్నారు, ఒక సామెత, సముద్రమైన ఈదగలుగుతాం కానీ దానికంటే సంసారము ఈదలేమన్నారు కదా. దానికంటే గొప్ప భారం మనకున్నది. వారికి ఒక సముద్రమే ఉన్నది. ఇశ్రాయేలు ప్రజలు
సముద్రాన్ని ఎదిరించలేక బాధపడుతున్నారు. ఇప్పుడు దానికంటే గొప్పది మనకు సంసార జీవితం ఉన్నది. ఇందులో ఎన్ని సమస్యలు మనం ఎదుర్కొంటాం చెప్పండి. ఈదలేక, దాటిపోలేక, సంతోషము లేకుండా జీవితాలంతా గడిపేస్తారు. ఓడిపోతారు కొందరు, వెనుకకు మళ్ళీపోతారు కొందరు. కుటుంబ సమస్యలు ఉన్నాయా? తీరని సమస్యలు ఉన్నాయా మనకు? దీనికి అసలు పరిష్కారమే లేదనిపిస్తుంది మనకు. సముద్రం చూస్తే ఏమన్నా పరిష్కారం ఉన్నదండి? ఎర్ర సముద్రం దాటాలి. నేను చెప్పాను కదా, వారు ఎలాగూ కిందికి వచ్చి అట్లా దాటేటప్పుడు కొంత భాగమే ఎర్ర సముద్రం. ఎర్ర సముద్రం ఇంకా ముందుకెళ్తే చాలా పెద్దగా ఉంది. వీరు దాటిన ఆ ప్రాంతము కొంత మట్టుకే, అది కొంత ఆఖరి భాగము, కొంత వారికి అడ్డం వస్తుంది ఎర్ర సముద్రము. అది ఎప్పుడు వారు ఊహించలేరు. ఈ సముద్రాన్ని ఎలా దాటాలి? 6,03,550 మంది ఉన్నారు. ఎవరు? 20 సంవత్సరాలకు పై వయస్సు ఉన్నవారు మాత్రమే లెక్క ఇది. ఇశ్రాయేలు ప్రజలు బయలుదేరినప్పుడు సంఖ్యాకాండం 1వ అధ్యాయంలో 2 సంవత్సరాలకు 2వ నెల 1వ దినమున ఒక లెక్క చేయమన్నాడు దేవుడు వారిని. సంఖ్యాకాండం చూడండి, 1వ అధ్యాయంలో మనకు ఏర్పడుతుంది. అప్పుడు లెక్క చేసినప్పుడు ప్రతి గోత్రములో లెక్కించబడిన వారు 6,03,550 మంది. అందులో లేవీయులు లేరు, ఇంకా లేవీయులను లెక్కించలేదు. 20 సంవత్సరాలకు పైనున్నవారు, దానికంటే కింద వారు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఎంతమంది ఉండుంటారు? ఇంతమంది ఆ ఎర్ర సముద్రము దాటాలి. ఏ నిరీక్షణ లేదు వారికి, ఏ హోప్స్ లేదు. దెర్ ఈజ్ నో హోప్ ఎట్ ఆల్. ఎక్కడ కూడా ఒక రిమోట్గా కూడా మన మానవ జ్ఞానముతో ఆలోచిస్తే దానికి సొల్యూషనే మనకు లేదు అసలు. ఇలాంటి పరిస్థితులు కుటుంబాల్లో కూడా ఎదుర్కొంటాం, మనం సమస్యలు ఎదుర్కొంటాం జీవితంలో. రిమోట్గా కూడా మనం ఆలోచిస్తే దెర్ ఈజ్ నో సొల్యూషన్ ఫర్ ఇట్ అనుకుంటాం. నిరాశపడకండి, నిరుత్సాహపడకండి. దెర్ ఈజ్ హోప్ ఇన్ క్రైస్ట్. ప్రభువులో మనకు నిరీక్షణ ఉన్నది. ఇశ్రాయేలు ప్రజలను దాటించిన వాడు ఏం చెప్తున్నాడంటే, భయపడకు, ఊరికే నిలుచుండి చూడు, నీ పక్షమున యుద్ధము చేయువాడు ఆయనే. ఈరోజు మనలను కూడా దాటిస్తాడు. మనకెదురైన ప్రతి ఆటంకాలను ఆయనే తొలగిస్తాడు. మన పక్షాన యుద్ధం చేసేవాడు ఆయనే. ఈ నమ్మకంతో ముందుకు సాగిపోవాలి. ఎలా యుద్ధం చేశాడు? అది మన జ్ఞానానికి మించినది. ఎలా మారుస్తాడు, ఎలా చేస్తాడు అనే దాని ఆలోచన వారికి అవసరం లేదు. ఊరికే నిల్చుండి చూడు, యుద్ధము యెహోవా చేస్తాడు. మీకేం కలిగిస్తాడు? దేవుడు మీకు రక్షణ కలిగిస్తాడు. మీరు ఊరకయే ఉండాలని ప్రజలతో చెప్పెను. ఆయన చెప్పినట్టు చేయండి. అది మనం చేసేది. యోహాను సువార్త 2వ అధ్యాయంలో పరిచారకులతో చెప్పింది. తిరుగుతూ ఉన్నారు, సమస్య ఎదురైంది వారికి. ఆ వివాహంలో ఒక పెద్ద సమస్య ఎదురైంది. ఒకటే మాట చెప్పింది ఆమె, ఆయన చెప్పినట్లు చేయండి. ఈరోజు మనం ప్రభు చెప్పినట్లు చేయాలి. ప్రభు చెప్పాడు, ఊరికే ఉండండి, ఆయన సన్నిధిలో ఉండండి అన్నాడు. ఎక్కడో కాదు, నీవెక్కడో నీ లోకములో నీవు ఉంటే సరిపోదు. రాత్రి యందు ఆయన మందిరములో నిలుచుండు వారలారా, ఆయన ఆవరణములలో నిలుచుండు వారలారా అని అంటున్నాడు. ఆయన సన్నిధిలో ఆయనలో నిలుచుండే వారికి ఆదరణ ఉన్నది, నిరీక్షణ ఉన్నది. ఆయనలో లేకపోతే ఈ నిరీక్షణ మనకు ఉండదు. ఇది చెల్లదు మనకు, ఇది కాదు మనకు. ఆయన ప్రజలతోనే చెప్తున్నాడు దేవుడు. నీవింకా ఆయన చేరకపోతే ఇది నీకు వర్తించదు. ఆయన యందు విశ్వసించకపోతే నీకు వర్తించదు ఈ వాగ్దానం. ఆయన యందు నమ్మిక ఉంచితే, విశ్వాసం ఉంచితే, విడుదల పొందిన వాడవైతే, ఐగుప్తును దాటి వచ్చిన వాడవైతే నీకు అభయం దేవుడిస్తున్నాడు. భయపడద్దు.
ఊరికే నిలుచుండు చూడు, నీకు రక్షణ దేవుడు కలగజేస్తాడు. తర్వాత మోషేతో మాట్లాడి ఏం చేయాలో చెప్పాడు. శత్రువు కూడా ఏమన్నాడు చూడండి, ఇది నిజమే, దేవుడు వారి పక్షాన యుద్ధం చేశాడు అనేదానికి శత్రువు కూడా ఆ మాట సాక్ష్యం ఇస్తున్నాడు. ఇదే అధ్యాయములో 14వ అధ్యాయములో 25వ వచనములో చూడండి, ఆఖరి భాగము, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. ఎవరు చెప్పుకుంటున్నారు? ఫరో సైనికులు చెప్పుకుంటున్నారు. పోరాడేటంత పోరాడారు, వెంబడించే తరిమేటంత తరిమారు. వారు అనుకున్నారు మేము వీరిని మళ్ళీ పట్టుకుంటాం, మళ్ళీ మా స్వాధీనం చేసుకుంటాం అనుకున్నారు. కానీ ప్రభు చేసిన కార్యాన్ని చూశారు. వీరు కాదు మనతో యుద్ధం చేసేది, వీరి పక్షాన వారి దేవుడు మనతో యుద్ధం చేస్తున్నాడు. ఊరికే నిలుచున్నారు, ఎర్ర సముద్రం పాయలైపోయింది వారు చూస్తూ ఉండగా. ఎంత గొప్ప సంగతి ఇది! దేవుడు వాడుకున్నాడు మోషేను. నీ సమస్యలు ఏ విధంగా తీరుస్తాడో తెలియదు, దేవుడు ఎవరిని ఎలా వాడుకుంటాడో తెలియదు, ఎవరికి ఎలాగూ మార్పు జరిగిస్తాడో తెలియదు. మోషే చేతిలో కర్రను లేపమన్నాడు, లేపగానే ఎర్ర సముద్రము ఏమైపోయింది? గాలులు దేవుడు గాలిని రేపాడు. ఆ వచనం ఆ భాగమంతా చదవండి. బలమైన తూర్పు గాలి దేవుడు రేపగానే సముద్రము రెండు వైపులా చీలిపోయి ఆరిన నేల వారికి ఏర్పడింది. వారు నడిచిపోయారు. వారితో వీరు ఇంకా తరుముతున్నారు. ఈ సమస్య తీరిపోయింది, దాటిపోతున్నాం అనుకుంటే వెనుక శత్రువు వెంటాడుతున్నాడు. వాడు ఆగడం లేదు. ఎర్ర సముద్రం అయితే పాయలైపోయింది, తోవ కనిపిస్తుంది, ముందుకు సాగిపోతున్నారు. కానీ వీడు వెనుకొచ్చేవాడు ఆగడం లేదు. అయినా నీవు వెనుకకు చూసే అవసరం లేదండి. నీకు ముందున్న సమస్యలు నీవు తీర్చుకోవడానికి విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించువాడు యేసు వైపు చూడు, నీ ముందుకు నిన్ను సాగినిస్తాడు. మళ్ళీ వెనుకకు చూస్తే భయపడిపోతావు. వెనుక వచ్చే శత్రువును కూడా కాపాడేవాడు, లేక నిన్ను కాపాడేవాడు ఆ శత్రువు నుండి ప్రభువే. అందుకే ప్రభు ఏం చేశాడంటే, ఈ సందర్భాన్ని ఆలోచించండి, చూడండి. వారు మళ్ళీ శత్రువును చూడకుండా వీరి వెనక భాగానికి వెళ్ళి ఆ మేఘస్తంభము అడ్డం వచ్చేసింది వీరికి. వీరు వెనుకకు చూశారు, ఐగుప్తీయులను చూసి భయపడిపోయారు కదా. ఇప్పుడు దేవుడు ఎంత కాపుదలనిస్తాడో చూడండి. నీ ఊరికే నిలుచుండి చూస్తే, నీవు మళ్ళీ వెనుకకు తిరిగి చూచినా నీ శత్రువు కనిపించకుండా దేవుడే అక్కడ కూడా ఒక సంరక్షణ దేవుడు ఏర్పాటు చేస్తాడు. మళ్ళీ నీవు భయపడకుండా దేవుడే నిన్ను కాపాడుతాడు. వెనుక శత్రువు వస్తున్నాడు, ఆ శత్రువు కనిపించకుండా ఇశ్రాయేలులకును ఐగుప్తీయులకును మధ్య ముందున్న మేఘం ఇప్పుడు ఏమైపోయింది? వెనుకకు వెళ్ళి వారి మధ్యకు చేరిపోయింది. ఇశ్రాయేలులకు ఐగుప్తీయులకు మధ్య ఇప్పుడు దేవుడున్నాడు. దేవుడు మన ముందుంటాడు, మన వెనుకుంటాడు, మన చుట్టూ ఉంటాడు. దేవుని ప్రజలమైన మనకు దేవుడు ఎంత సంరక్షణనిచ్చాడు ఎప్పుడైనా గ్రహించారా? 33వ కీర్తనలో ఉన్నది, ఆయన మన త్రోవలలో మనలను కాపాడుటకు ఆయన దూతలను కావలుంచాడు. మనం చూస్తామా? దూతలను చూడలేము. మనం వెళ్తూ ఉంటాం, ఎన్నో ప్రమాదాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ మనలను కాపాడుటకు, నిన్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు అన్నాడు. రాత్రి నిద్రపోతాం మనం, ఎవరు కాపాడుతారు మనలను? వారు నిద్రించుచుండగా దేవుడు వారికి ఇచ్చుచున్నాడు. 127వ కీర్తనలో రాశాడు. ఇంత గొప్ప సంరక్షణ, ఇంత గొప్ప ఆదరణ ప్రభువు నుండి మనకుండగా, ప్రభు వైపు గాక అక్కడ ఇక్కడ చూస్తే ఏం పొందుతాం మనం చెప్పండి? భయము తప్ప ఇంకేముండదు, నష్టం తప్ప ఇంకేముండదు. ప్రభు వైపు చూడండి, ముందుకు సాగిపోండి.
వారికి అదే చెప్పాడు. వెనుక శత్రువును దేవుడు ఎలాగూ తారుమారు చేశాడో చూడండి. వారు సముద్రం మధ్యలోనికి వచ్చారు వెంటాడుతూ. వారి చక్రాలు, రథ చక్రాలన్నీ ఊడిపోజేశాడు. దేవుడు చూచాడు చూడండి. అక్కడ ఊరికే పడలేదు. 24వ వచనములో చూడండి. అయితే వేకుజామున యెహోవా అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచి అన్నాడు. మనం చాలాసార్లు అనుకుంటాం, మనలను బాధపరిచే వారి దేవుడు ఎప్పుడు చూస్తాడో వాళ్ళని అనుకుంటాం. దేవుడు ఎప్పుడు చూస్తాడో, వాడు ఎప్పుడు మమ్మల్ని బాధించకుండా అయిపోతాడో అనుకుంటాం. మనం శపిస్తాం. మనం ఒక శాపంతో, కోపంతో అంటాం, కానీ అనవసరం లేదు మనకిప్పుడు. మన కోపం మనం దేవుడు వారిని చూస్తాడు ఒకరోజు. ఎవరైనా నిన్ను బాధిస్తూ వెంటాడుతున్నారా? ఎవరైనా మిమ్మను హాని చేయాలని ప్రయత్నిస్తున్నారా? ఇదిగో ఐగుప్తీయుల వైపు దేవుడు ఏం చేశాడు? అగ్ని మేఘమయమైన స్తంభము నుండి, అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి, ఊరికే చూడలేడు, అగ్ని అన్నాడు. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అని ప్రార్థన చేస్తాము, పాట కూడా పాడుకుంటాం. ప్రకటన గ్రంథములో ప్రభు యొక్క కన్నులు కూడా అలాగే కదా. అలాంటి కన్నులతో శత్రువును చూస్తే ఎక్కడ పోతాడండి? వారేమైపోయారు? తారుమారు అయిపోయారు. వారి చక్రాలు ఊడిపోయాయి. అప్పుడు వారు గ్రహించారు, ఇది వీరు కాదు మాతో యుద్ధం చేసేది, ఇవి మాతో దేవుడే యుద్ధం చేస్తున్నాడు, వారి దేవుడే మాతో యుద్ధం చేస్తున్నాడు. ఊరికే నిలుచుండి ఉంటే ఎంత అద్భుతమైన కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు చూడండి. నీవు ప్రయత్నిస్తే విఫలమైపోతాం. చాలాసార్లు అంతే అనుకుంటా, నేను చేస్తాను, నేను ఇటు ఎరుగుతాను, అటు ఉరుగుతాను, ఈ ప్రయత్నం చేస్తాను, ఆ ప్రయత్నం చేస్తాను. ఊరికే నిలుచుండండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. ప్రభు మన కార్యాన్ని తప్పకుండా జరిగిస్తాడు. యుద్ధములో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చాలాసార్లు వారి పక్షాన యుద్ధం చేసిన సందర్భాలు ఉన్నాయి. యుద్ధము యెహోవాదే అనే మాట చాలాసార్లు ఉపయోగించారు. యెహోషాపాతు కాలములో దినవృత్తాంత గ్రంథములు 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం మనం చూస్తే 3 దేశాల ప్రజలు వచ్చేశారు. మయోనీయులు, మోయాబీయులు, అమ్మోనీయులు. వీరంతా ఒకేసారి యెహోషాపాతు యూదా జనాంగము మీదకి యుద్ధానికి వచ్చేశారు. యెహోషాపాతు మంచి నాయకుడే, మంచి రాజే, చాలా శక్తిగల రాజు. ఇశ్రాయేలు రాజుకు కూడా సహాయం చేయడానికి వెళ్ళాడు ఒకసారి. కానీ యెహోషాపాతు ఎంత దీనుడై దేవుని సన్నిధిలో ఏమన్నాడంటే, దేవా మాకు శక్తి చాలదు. దేవుని సన్నిధిలో దేశ ప్రజలందరినీ తీసుకెళ్ళాడు, ఒక్కడు కాదు. చూడండి, ఆ అధ్యాయం చదువుకోండి. మనకు సమయము ఎక్కువగా లేదు వాటన్నిటిని తిప్పి చూసుకోవడానికి. తమ భార్యలతో, పిల్లలతో వారందరూ నిలుచుండి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి వారు ప్రార్థన చేశారు. ఉపవాసము ప్రకటించాడు. దేవుని సన్నిధిలో వారు నిలుచుండి ప్రార్థన చేశారు, ఉపవాసం ఉన్నారు. మాకు శక్తి చాలదు ప్రభువా, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశారు. ఆయన సన్నిధిలో నిలుచుండి ఏం చేయాలి? ఇదే, నీవే మాకు దిక్కు ప్రభువా, మాకు శక్తి చాలదు, మేము మనుష్య మాత్రులము, మేము వట్టివారమే. ఆ శత్రువును జయించే ఒక్కడు కాదు, 3 రకాల మంది వచ్చారు. ఈరోజు మనల్ని దాడి చేసేవి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఈ లోకము, శరీరము, అపవాది, 3. ఇలాంటి వారిని ఎలాగూ జయిస్తాం మనం చెప్పండి? ఒకటైతే జయించగలుగుతాం అనుకుందాం, మనము ఏదో ఒకటి జయిస్తాం పోని. దేవుడు ఆ మాత్రం మనకు శక్తినిచ్చాడు అనుకుంటాం. శరీరాశ అంటే శరీరాశని జయిస్తాము. లోకాన్ని ఎట్లా జయిస్తాము? అపవాదిని ఎలా జయిస్తాం?
ఇలాంటి సమస్యలతో మనం ఉంటే, లేదు నేను జయిస్తానని వెళ్తే మోసపోతాం మనం. లేదు నేను జయిస్తాను, మాకు దిక్కు నీవే ప్రభువా, మాకు శక్తి చాలదు. డోంట్ బోస్ట్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వే గొప్పగా ఫీల్ కావద్దు. దేవుని ఆశ్రయించాలి. ఆయన సన్నిధిలో మనము చేరి రావాలి. దేవా నీవే మాకు సహాయం చేయాలి. యెహోషాపాతు అలాగే చేశాడు. యెహోషాపాతు అలాగే చేసినప్పుడు గొప్ప విజయాన్ని సాధించాడు. యుద్ధము యెహోవాదే అన్నాడు. ఆయనే మన పక్షాన యుద్ధం చేస్తాడు. దేవుని సన్నిధిలో నిలుచుండి ఉండడం అంటే ఆయన సహవాసములో, ఆయన సన్నిధిలో ఉండాలి. ఒకటి, ఆయన సన్నిధిలో ఎలాగుండాలి? అక్కడ యెహోషాపాతు కాలములో వారు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు, ఉపవాసం ఉన్నారు. మాకు శక్తి చాలదు అని తమను తాము తగ్గించుకున్నారు. మాకు దిక్కు నీవే అని దేవునికి సబ్మిట్ చేసుకున్నారు, దేవునికి అప్పగించుకున్నారు. అప్పుడు దేవుడు వారి పక్షాన యుద్ధం చేశాడు. గొప్ప విజయాన్ని వారు సాధించారు. వారంతా పారిపోయారు. ఇక గిద్యోను కాలంలో ఒక యుద్ధం జరిగింది. గిద్యోను కాలంలో కూడా కొన్ని సంవత్సరాల నుండి వారిని బాధిస్తున్నారు. గిద్యోను చాలా బలాఢ్యుడే, కానీ భయముతో దాక్కున్న వారిని ప్రభు బయటికి తీసుకొచ్చాడు. బలాఢ్యుడా, పరాక్రమము గల బలాఢ్యుడా, బయటికి రా అని చెప్పి గిద్యోను బలపరిచి యుద్ధానికి సిద్ధపరిచాడు. ప్రజలందరినీ తీసుకొని వచ్చాడు. 32,000 మంది వచ్చారు. ఒక్కడు కూడా అందులో యుద్ధానికి సిద్ధపడిన వాడు కాదు. దేవుడు పరీక్షించగా ఒక్కడు కూడా మిగులలేదు. 300 మంది మిగిలారు. 300 మంది మిగిలిన వీరితో కాదు యుద్ధము. వారిని 3 గుంపులుగా చేశాడు. దేవుడు ఒక సూత్రాన్ని ఇచ్చాడు. కాలి కుండలో ఒక దీపం పెట్టండి, అది చూపించండి శత్రువుకు. శత్రువు చూడాలి. ఏం చూస్తాడు శత్రువు? మీ సైన్యం కాదు, ఆ దీపాలు చూస్తాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆత్మీయులుగా ఉండాలి. 32,000 మందితో జయించలేరు. 300 ఆత్మీయులు కావాలి. ఆత్మీయ జీవితం కావాలి నీకు. ఆత్మతో నింపబడాలి. అది శత్రువు చూస్తాడు. దేవుడు వారికి అదే చెప్పాడు. మీ ఖాళీ కుండలో ఆ దివిటీలను పెట్టండి, ఆ దివిటీలు చూస్తాడు శత్రువు. శత్రువు భయపడిపోయాడు. ఆత్మీయులకు అపవాది భయపడిపోతాడు. నీ ఆత్మ దీపం వెలుగుచూ ఉండాలి. మీ దీపములను ఆరిపోనీయకుడి అన్నాడు. ఆత్మను ఆర్పకుడి అన్నాడు. ఎలాగూ వెలగాలి ఆత్మ దీపం? ఎప్పుడు వెలగాలి? ఇంట్లో ఉంటే వెలుగుతుందా? దీపము నిత్యము వెలుగుచుండడానికి ఏమన్నాడు? లేవియకాండం 24వ అధ్యాయం చూడండి. యాజకునికి ఒక పని చెప్పాడు. సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు దాన్ని ఎప్పుడూ చక్కపరుస్తూనే ఉండాలి. దీపాన్ని చక్కపరుస్తూ ఉంటేనే దీపం వెలుగుతుంది. అందులో నూనె వేయాలి అన్నాడు. అచ్చము దంచి తీసిన ఓలివ నూనెను ఉంచమన్నాడు. ఇవన్నీ లేకపోతే మన దీపం వెలగదు. నీవు ఆత్మతో నింపబడి ఉండొచ్చు, విశ్వాసివై కావచ్చు, కానీ నీ ఆత్మ దీపము వెలుగుచుండాలి. ఆరిపోయిన దీపాల వలె ఎంతమంది ఉన్నాయని లాభం లేదు. గిద్యోను కాలములో ఆరిపోయిన దీపాలు 1000 మంది ఉన్నారు. 300 మంది మాత్రమే కనిపించారు. వారితో మాత్రమే యుద్ధం జరగాలి అని దేవుడు ప్రకటించాడు. వారు కూడా చేసేదేమీ లేదు. మీరు ఇలాగ చేయండి, మీ దీపాలను వెలుగుచుండనీయుడి. వారి నోట కేకలు వినబడాలి. జయము 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 అనే కేకలు వినబడాలి. ఊరికే అరుపులు ఏడుపులు కాదు. జయము జయము ఏడుపులు. ఏడుస్తే రాదండి. ప్రార్థనలు ఏడుస్తే జయము, దేవునికి జయం. ప్రభువును స్తుతిస్తేనే. చాలామంది ఏడుపులతో మనం జయిస్తామనుకుంటారు. ఏడుపులతో కాదు. ప్రభు వారికి చెప్పింది ఏంటి? జయము 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 అనండి అన్నాడు. మన జీవితాల్లో ప్రభువును స్తుతించేది నేర్చుకోవాలి. స్తుతిలో గొప్ప శక్తి ఉన్నది.
ఆత్మీయులు దేవుడిని ఎప్పుడూ స్తుతించగలుగుతారు. ఎదుట శత్రువు చూచాడు, భయపడిపోయాడు, తారుమారు జరిగిపోయింది, వారికి వారే కొట్టుకున్నారు, చచ్చిపోయారు అందరూ. గిద్యోను ఏం చేశాడు? ఏం చేయలేదండి. దేవుడు చెప్పినట్టు చేశాడు. 300 మంది ఆత్మీయులు ఉన్నారు. ఈరోజు ఆత్మీయులు కావాలి. సంఘములో ఆత్మీయుడవుగా ఉండడానికి ప్రయాసపడు. పెద్ద గుంపులో నేనున్నాను అనుకుంటే ఏం ప్రయోజనం లేదు. ఒకరోజు దేవుడు అంతా తీసేస్తాడు పక్కకు. దేవుడే పరీక్షించాడు, ఇంకెవరు కాదు, గిద్యోను కాదు పరీక్షించింది. దేవుడు తన కార్యము జరిగించాలంటే ఎందరూ ఇందులో ఆత్మీయులు ఉన్నారు. దేవుడు చేసిన పరీక్షకు 300 మంది నిలిచారు. ఈనాడు మనలను పరీక్షిస్తే ఎందరో నిలుస్తా అని చెప్పండి. ఆత్మీయులుగా జీవించడానికి ప్రయాసపడాలి. ఆత్మను అనుసరించి జీవించే ప్రయాసం మనం కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడు. 3 మాటలు మనం చూసాం కదా. ఇప్పుడు మరొక సందర్భములో దావీదు అన్నాడు, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. దావీదులో పౌరుషం ఉన్నది. వాడేమో పెద్దగా ఉన్నాడు. ఫిలిస్తీయులు వీరు అన్యులు, సున్నతి లేని వారు. వీరేమో సున్నతి కలిగిన వారు. సున్నతి లేని వారు ఎదుట సున్నతి పొందిన వారు, దేవుని ప్రజలు పారిపోతూ ఉండగా పౌరుషం కలిగిన వాడు దావీదు లేచాడు. ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎప్పటివాడు? ఉన్నదా పౌరుషం? చెప్పండి. పౌరుషం గలవారుగా ఉండుడి అన్నాడు. పౌరుషం ఉండాలి. నేను ప్రభువునందు విశ్వసించాను. ఐఎమ్ ద బిలీవర్. నేను ప్రభువునందు విశ్వసించిన వాడను. నేను యూదుడను గనుక ఆ పని చేయజాలను. ఎవరన్నారు? మొర్దెకై పౌరుషం కలిగిన వాడు. నేను యూదుడను, ఆ పని చేయజాలను. నీవు ఎంతటి వాడవైనా పర్వాలేదు. ఆ పౌరుషం ఉండాలి. దావీదుకు పౌరుషం వచ్చేసింది. వీడేంట్రా వీడొచ్చి మమ్మల్ని అంటున్నాడు. వాడు గొలియాతు 6 మూరల జానెడున్నా ఈ 2-3 మూరలు కూడా లేని దావీదు ఏమన్నాడు? పౌరుషం గలవాడు. ఏమి ప్రకటించాడు ప్రజలకు? చెప్పండి. యుద్ధము యెహోవాదే, నేను కాదు. ప్రభు పక్షాన మనము పౌరుషంగా నిలిస్తే మన పక్షాన యుద్ధం చేసేవాడు ప్రభువే. ఓడిపోవద్దు, భయపడి పారిపోవద్దు. సౌలు పారిపోయాడు. నిలవాలి, నిలవాలి. లోకం మనల్ని ఎదిరించినప్పుడు నిలవాలి. లోకం మనల్ని అపహసించినప్పుడు నిలవాలి. పౌరుషం తెచ్చుకోవాలి. నేను చేయజాలని ఈ పని చేసుకోండి, మీరు చేస్తే కానీ నేను చెయ్యను. ఉన్నారండి ఎవరైనా? అనుసరిస్తారా వారిని? అప్పుడు యుద్ధము యెహోవాదే. దేవుడే యుద్ధం చేస్తాడు. దావీదు దగ్గర ఉన్నది చిన్న రాయే. ఏమున్నది? రాయి. ఎదుటివానికి అది చాలా అపహాస్యంగా అనిపించింది. వీని దగ్గర ఏందిరా వీడు వడుసులు పట్టుకుని వచ్చిండు. ఒక కర్ర ఉన్నది వాని దగ్గర. నేను కుక్కనా అన్నాడు వాడు. కుక్కనా, నన్ను కర్రతో కొట్టడానికి వస్తున్నావా? మన దగ్గర ఏమున్నదని కర్ర, దేవుని వాక్యం మన దగ్గర ఉన్నది. చిన్న రాయి ఉన్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు మనతో ఉన్నాడు. సరిపోతుంది, సరిపోతుంది. పౌరుషం కలిగి ఉండండి. ఎవరికంటే వారికి, లోకానికి భయపడి అప్పగించుకొని ఉండకండి. పనికిరాం మనము ప్రభువుకు. మన పక్షాన యుద్ధము ప్రభువు చేయడు. సౌలు పారిపోయినట్లుగా పారిపోతే దేవుడు వారి పక్షాన యుద్ధం చేయలేదు. ప్రజలాలే, వారే ప్రజలు కదా. కానీ పౌరుషం గలవాడు ఒకడు నిలిచాడు గనుక ప్రభు వాని పక్షాన యుద్ధం చేశాడు. మనము దేవుని ప్రజలమే. పౌరుషం లేకపోతే మన పక్షాన ప్రభు నిలబడు. మన నిలుస్తే ప్రభు కొరకు ప్రభు మన పక్షాన యుద్ధం చేస్తాడు. అది దావీదు కాలంలో జరిగిన యుద్ధములో నేర్పు మనకు. 4 యుద్ధాల్లో యుద్ధము యెహోవాదే అనే విషయాలు మనం ఆలోచించాం. ఒకటి, ఊరికే నిలుచుండి చూడుడి, మనం చదువుకున్న వాక్య భాగం. రెండవది, ఆత్మ దీపాలు మన వెలుగుచుండాలి, గిద్యోను కాలం.
యెహోషాపాతు కాలములో ఆయన దగ్గర నిలిచి ఉపవాసం ఉండి ప్రార్థనలు చేశారు, తగ్గించుకున్నారు. మా చేత కాదు ప్రభువా, మేము దిక్కులేని వారు, నీవే మాకు దిక్కు అని ఒప్పుకున్నారు. దావీదు కాలములో పౌరుషం కలిగి నిలబడ్డాడు. ఈ 4 కాలాల్లో యుద్ధము యెహోవాదే. ఊరికే మనం యుద్ధం యెహోవాదే అంటే సౌలు అట్లనే అనుకున్నాడు, యుద్ధం యెహోవాదే, పారిపోయాడు. ప్రభు కొరకు నిలవాలి, ఆత్మ పూర్ణులంగా మనం ఉండాలి, దేవుని సన్నిధిలో నిలిచే అనుభవం మనము కలిగి ఉండాలి. ఆయన సన్నిధిలో తగ్గించుకొని ఆయనకు అప్పగించుకునే మనస్తత్వం మనకు ఉండాలి. దేవుడు అప్పుడు ప్రతి విధమైన ఆటంకాన్ని తొలగిస్తాడు. ఎటువంటిదైనా పర్వాలేదు, మన జ్ఞానానికి మించిన, మన ఊహలకు మించిన సంగతులన్నిటినీ తీర్చేవాడు ఆయనే. జయ జీవితాన్ని మనం కలిగి ఉందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మీకు స్తోత్రాలు ప్రభువా. మీ మహాకృప చేతనే నేడు మీరు మాకు వినిపించిన అద్భుతమైన మీ వాక్య ఉపదేశముకై స్తుతిస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు భయముతో వెనుకకు తిరగగోరారు, వెనుకకు వెళ్ళగోరారు. ప్రభువా, కనికరించండి. మా జీవితాల్లో కూడా అనేక పర్యాయాలు ఈ పరిస్థితులు మాకు ఎదురవుతాయి. మేము కూడా తిరిగి వెనుకకు వెళ్ళాలనే ప్రేరేపణ అపవాది మాకు కలిగిస్తున్నప్పుడు మరీ ప్రమాదములో చిక్కిపోతాం. మోషే నిలిచి వారిని ఆదరించాడు. నిలుచుండి చూడుడి అనే హెచ్చరిక చేశాడు. అద్భుత కార్యాన్ని మీరు జరిగించారు. వారి పక్షాన యుద్ధం చేశారు. ఎర్ర సముద్రాన్ని దాటించారు. వెనుక ఐగుప్తును నుండి వచ్చిన శత్రువును కూడా నాశనం చేశారు. నాడు నేడు ఒకే రీతిగా ఉన్న దేవుడవు ప్రభువా. మీలో మార్పు లేదు. మేమే మారుతూ ఉన్నాం ప్రభువా. మాలోనే ఎంతో మార్పు జరుగుతూ ఉన్నది. నమ్మదగని వారమని మేము ఒప్పుకుంటున్నాం. మీరు నమ్మదగిన వారు. మీ కృపతో మమ్మను బలపరచండి ప్రభువా. యుద్ధము యెహోవాదే అనే విషయాన్ని మేము ఆలోచించాము. నిజముగా మీరు మా పక్షాన యుద్ధము చేసేవారు. మాకుండగా నిశ్చయముగా మేము మీ అందు సంతోషించుచు మిమ్మల్ని ఘనపరిచే వారముగా ఉండునట్లు కృప చూపండి. లోటుపాట్లు దిద్దుకోవడానికి సహాయం చేయండి. మా బలహీనతలను మేము ఎరిగి వాటి నుండి విడుదల పొంది బలపడడానికి కృప చూపండి ప్రభువా. మీ కృపాస్థాలకు అప్పగించుకుంటున్నాము. విన్న మాటలు ప్రతి ఒక్కరము హృదయములో భద్రపరుచుకొని ధ్యానించడానికి సహాయం చేయండి. మీ కృప కనికరముల చేత మమ్మల్ని అందరినీ బలపరచండి. అందరికీ మంచి ఆరోగ్యాలనివ్వండి, మంచి నెమ్మదినివ్వండి. ప్రతి వారి అవసరతలు అక్కరలు తీర్చండి ప్రభువా. ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారో మీరు ఎరిగి ఉన్నారు ప్రభువా. అందరి ఎడల మీ కృప విస్తరింపచేయండి. ముగించుకున్నాం. తిరిగి మా గృహాలకు విడివిడిగా మేమందరం వెళ్ళుచుండగా మాకు తోడై ఉండండి. మరొకసారి ఇలాగూ కలిసి మిమ్మను స్తుతించే భాగ్యము మాకిమ్మని యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. వైరులనెల్ల దహించి వేసెను వైరులనెల్ల యెహోవా నా బలమా
యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. వందనాలు అందరికీ.